ఇవాళ తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం జరగబోతోంది. సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కాబోతోంది. ఇక మెయిన్గా రైతు భరోసా దాని రూల్స్పై ఒక చివరి నిర్ణయం అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేసింది సబ్ కమిటీ. నివేదికను కేబినెట్ ముందు పెట్టనున్నారు ఉపసంఘం చైర్మన్ భట్టి. సాగు భూమికే రైతు భరోసా ఇవ్వాలని దాదాపు నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి గ్రామ సభలు ఉండబోతున్నాయి. రైతు భరోసాకి దరఖాస్తుల స్వీకరణ కూడా ఉంటుంది 3 రోజులు. ఫీల్డ్ సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ తర్వాత రైతుల ఖాతాలో నగదు పడుతుంది. జనవరి 14 అంటే సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలుకి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతుంది. ఇది కీలక సమావేశం అని చెప్పొచ్చు. ఎందుకంటే కొద్ది రోజులుగా అందరూ చర్చించుకుంటున్నారు రైతు భరోసా ఎప్పుడు ఉండబోతోంది, ఎవరికి ఉండబోతోంది, ఎప్పుడు పడుతుంది మా ఖాతాల్లో అని రైతులందరూ ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి గుడ్ న్యూస్ ఇవాళ సమావేశం తర్వాత రైతులకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మెయిన్గా రైతు భరోసాకు సంబంధించి ఇవాళ సమావేశంలో చర్చించబోతున్నారు. ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెడతారు మరి అది చూడాలి. ఇప్పటికే విధి విధానాలు ఆల్రెడీ ఖరారు చేసేశారు. ఆ నివేదికను కేబినెట్ ముందు పెట్టనున్నారు ఉపసంఘం చైర్మన్ భట్టి. అయితే మెయిన్గా సాగు భూమికే రైతు భరోసా ఇవ్వాలని దాదాపు నిర్ణయం జరిగినట్లుగానైతే ప్రచారం జరుగుతోంది. అండ్ ఇక రేపటి నుంచి గ్రామ సభలు ఉండబోతున్నాయి. ఆ రైతు భరోసాకి దరఖాస్తులు కూడా మళ్ళీ పెట్టుకోమంటున్నారు. ఫీల్డ్ సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ తర్వాత రైతుల ఖాతాలో నగదు పడుతోంది. ఇక ఇవన్నీ చకచక అయిపోయి ఈ సంక్రాంతి నుంచే రైతు భరోసా అమలవుతుంది. అంటే రైతుల ఖాతాల్లో నగదు పడుతుంది. కానీ ఇంతకీ ఏ రైతులకు, ఎప్పటికీ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయో చూడాలి. నైట్గా అదేవిధంగా రైతు కూలీలకు ఏటా 12,000 రూపాయలు, అలాగే సన్నబియ్యం పంపిణీపై కూడా ఇందులో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కొత్త రేషన్ కార్డుల జారీ, ఆదాయ పరిమితి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, సబ్సిడీలో ఇసుక, సిమెంటు, స్టీల్ సప్లై పైన, అలాగే టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట పాలక మండలి ఏర్పాటు పైన, 20 మందితో యాదగిరిగుట్ట దేవాలయం పాలక మండలి ఏర్పాటు చేయాలని. ఇక అదే కాకుండా మరొక ప్రధాన అంశం ఎస్సీ వర్గీకరణ, బీసీ స్థానిక రిజర్వేషన్ల నివేదికలు, వీటన్నింటిపై ఇంకా అండ్ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, కొత్త టూరిజం పాలసీల ఆమోదం, సాగునీటి సంఘాల పునరుద్ధరణపై చర్చ, దీనికి సంబంధించి కీలక నిర్ణయం, అలాగే కుటుంబ సమగ్ర సర్వేలో తేలిన అంశాలపైన చర్చించబోతోంది మంత్రివర్గం. విద్యుత్ కొనుగోళ్లపై కూడా కమిషన్ నివేదికపై, ఈ అంశాలన్నింటిపై ఈరోజు సమీక్ష జరగబోతుంది. సో ఇదొక బిగ్ అండ్ క్రూషియల్ మీటింగ్ అని చెప్పొచ్చు.